షలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. గత 2 రోజుల క్రితం దాదాపుగా 250 రాకెట్లతోటి ఈ యొక్క టెర్రరిస్టులు ఇజ్రాయెల్ భూభాగం మీద దాడి చేయడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. అంతేకాదు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారి మీద, అలాగే ఇంతకు ముందు రక్షణ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. పోపు గారైతే గాజాలో మారణ హోమం జరుగుతా ఉందంట, దాని మీద విచారణ జరపాలి అని ఆయన ఆదేశించడం జరిగింది. దయచేసి గమనించండి, ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకత రోజు రోజుకు భయంకరంగా పెరిగిపోతా ఉంది. చాలా దేశాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకోవాలి, సీజ్ ఫైర్ కు ఒప్పుకోవాలి అని బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఒక్కసారి హమాస్ గనక వారి ఆయుధాలను కింద పెట్టినట్లయితే, బందీలను విడిపించినట్లయితే అసలు యుద్ధమే ఉండదు కదా. ఓకే, సీజ్ ఫైర్ మంచిదే, కాల్పుల విరమణ చాలా మంచిది. అయితే ఏ ఒక్కరు కూడా బందీల గురించి మాట్లాడట్లేరు. ఐక్యరాజ్య సమితిలో ఏ ఒక్కరు కూడా గట్టిగా గలం విప్పి అయ్యో బందీలు ఎంతో కాలం అయిపోయింది, వారిని విడిపించాలి కదా అని ఒక్కరూ మాట్లాడట్లేరు. అలా మాట్లాడకపోగా ఈ యొక్క కాల్పుల విరమణ ఇజ్రాయెల్ ఎలా ఒప్పుకోవాలంట అంటే, ఎటువంటి షరతులు ఉండవంట. ఫస్ట్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలంట, దాని తర్వాత వాళ్ళు బందీల గురించి మాట్లాడతారంట. ఇది ప్రపంచంలో దాదాపు 90% కంట్రీస్ మాట్లాడే మాట. ఒకప్పుడు ఎంతో ఉజ్జీవకరంగా క్రైస్తవ దేశాలుగా పిలువబడే చాలా దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మారిపోతా ఉంటున్నాయి. ఈ రకమైన మార్పు ఒక విధంగా చూసినట్లయితే ప్రవచనాల నెరవేర్పులో భాగం అని మనం అనుకోవచ్చు. జెకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, అంత్యకాలములో అన్ని దేశాలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా మారుతాయంట. ఒకవేళ ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయాలనుకున్నా గానీ ఇంకా సపోర్ట్ చేయలేని స్థితిలోకి కొన్ని దేశాలు వెళ్తాయంట. అటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ట్రంప్ గారి రూపేణా ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పుకు దేవుడు కొంత బ్రేక్ వేసినాడేమో అనిపిస్తూ ఉన్నది. అది ఏ విధంగానో తెలుసుకోవడానికంటే ముందుగా మీరు ఇజ్రాయెల్ దేశం గురించి వాస్తవాలను తెలుసుకోవాలి అనుకుంటే, అంతేకాదు మరి వాక్యానుసారంగా మాట్లాడినట్లయితే యూదుల యొక్క పాత్ర ఏంటి, వారి రక్షణ ఏంటి, అంత్యకాలపు సంగతులు ఇజ్రాయెల్ దేశంలో ఏ రకంగా నెరవేర్చబడబోతూ ఉన్నాయి, ఈ అంశాలన్నిటిని తెలుసుకోవాలి అని అంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు నేను ఇంతకు ముందుకు ఒక చక్కని ఉజ్జీవకరమైన వీడియో చేయడం జరిగింది. ట్రంప్ చేతిలో ఉన్న బైబిల్ వెనకాల ఉన్న ఉజ్జీవ సాక్ష్యం ఏంటి అని ఒక చక్కటి వీడియో చేయడం జరిగింది. తప్పక ఆ వీడియో మీ యొక్క ప్రార్థన జీవితాన్ని ఉజ్జీవింపచేస్తుంది. సో డీటెయిల్స్ లోకి మనం వెళ్ళినట్లయితే, ట్రంప్ గారు ఆయన యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా స్ట్రాంగ్ గా ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క సపోర్ట్ అనేది కేవలం మాటల వరకే పరిమితం కాలేదు, కానీ ఇప్పుడు క్రియల రూపంలో కూడా ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆఫీస్ లోకి అడుగు పెట్టక మునిపే 4 ప్రధానమైన పదవులను ఆయన వెల్లడి చేయడం జరిగింది. అయితే ఈ 4 పదవులకు ఎవరి పేరునైతే ఆయన వెల్లడి చేశాడో ఆ 4 ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ సపోర్టర్స్. అసలు యూదయ, సమరయ అన్న ప్రాంతాలు కూడా ఇజ్రాయెల్ దేశానికి చెందినవే. ఈ యొక్క ఇజ్రాయెల్ 2 దేశాలుగా విభజింపబడాలి, 2 స్టేట్ పాలసీ అన్న ఈ యొక్క పాలసీకి ఈ 4 కంప్లీట్ గా వ్యతిరేకం, ట్రంప్ లాగే. అయితే ఇందులో మనం ప్రధానముగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరు అనంటే మైక్ హకాబీ. ఎందుకు మనం ఈ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి అని అంటే, సార్వత్రిక సంఘము ముందు ఈ యొక్క వ్యక్తి ఒక ప్రార్థనా విజ్ఞాపనను పెట్టడం జరిగింది. ఈ యొక్క మైక్ హకాబీ 1980వ సంవత్సరం నుండి 1992 వరకు బాప్టిస్ట్ సంఘంలో దైవ సేవకునిగా ఆయన పరిచర్య చేశాడు. 12 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. అటు తర్వాత దేవుని యొక్క నడిపింపును బట్టి ఆయన 1996వ సంవత్సరం నుండి 2007వ సంవత్సరం వరకు అమెరికాలోని అర్కాన్సాస్ అనే స్టేట్ కి ఆయన గవర్నర్ గా వ్యవహరించడం జరిగింది. ఈ యొక్క గవర్నర్ గా ఆయన పదవీ కాలం పూర్తయిపోయాక క్రైస్తవ సంఘ సమాజం కొరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాదు టీవీ పరిచయలో అయితేనేమి, దాని తర్వాత రేడియో పరిచయలో అయితేనేమి ఆయన చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇప్పటికీ 100 times కంటే ఎక్కువ సార్లు ఇజ్రాయెల్ వచ్చి ఇక్కడున్న మంత్రులను అలాగే ప్రైమ్ మినిస్టర్లను ఆయన ఎన్నోసార్లు కలుస్తూ వారితో ఎంతో చక్కటి సంబంధాన్ని ఆయన పెంచుకోవడం జరిగింది.
అంతేకాదు ఇజ్రాయెల్ కు ఒక బలమైన సపోర్ట్ గా ఆయన ఉండడం జరిగింది. వాక్యాన్ని విశ్వసించే వ్యక్తి, దేవుని యొక్క వాక్యాల మీద తన యొక్క విలువలను నిర్మించుకునే వ్యక్తి కాబట్టి యూదుల పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన ఆయన ఎంతో కాలం పోరాడుతూ ఉన్నాడు. సో అటువంటి వ్యక్తిని ఇప్పుడు ట్రంప్ గారు ఏరి కోరి ఇజ్రాయెల్ కు అమెరికన్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. అమెరికా రాయబారిగా ఇజ్రాయెల్ దేశానికి ఆయనను నియమించడం జరిగింది. దీనిని బట్టి ఇజ్రాయేలీ ప్రభుత్వం వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థించే అనేకులు ఈ యొక్క నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతించడం జరిగింది. సో ఈ మైక్ హకాబీ గారు క్రైస్తవ సమాజాన్ని ఒక ప్రార్థన విజ్ఞాపనను కోరడం జరిగింది. తన గురించి ప్రార్థన చేయమని, అంతేకాదు మరి దేవుడు తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడానికి దేవుడు తన ఎడల కృప చూపించులాగున నూతన బలము చేత దేవుడు తను నింపాలి అనేసి ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన స్వయాన ఆయనే కోరడం జరిగింది. సో దయచేసి వారి కొరకు మనం ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. అంతేకాదు ఈ యొక్క ఉగ్రవాదుల చేతిలో ఇంకా బందీలుగా ఉన్నవారు 100కు పైగా ఎందరైతే బందీలుగా ఉన్నారో వారందరూ త్వరగా విడిపింపబడలాగన వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.